పెట్టుబడులు తీసుకురావాలన్నా, నిరుద్యోగులకు నోటిఫికేషన్‌లు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలన్నా కూడా నేను కేసీఆర్ గారు చేసిన అప్పే నేను తీర్చలేకపోతున్నాను. సో, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం మనం. నన్ను పోషిన డబ్బులు లేవు. ఆయన లంక బిందెలను తీసుకపోయి ఫార్మ్ హౌస్‌లో పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది. హ్మ్. కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్‌లో లంక బిందెలంటే మరి తవ్వి తీసుకోమని. ఎవరు ఆపుతున్నారు? పవర్ నీ చేతిలోనే. ముఖ్యమంత్రి నువ్వే. అన్ని రకాలుగా నువ్వు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏ కేసు పెట్టినా గూడా ఆయనకే ఉల్టా తాకుతుంది తప్ప దాంట్లో ఎక్కడ గూడా ఏదో జరిగింది హ్మ్. అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోతున్నాడు. సో, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక తీరున్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాంగానే ఇంకో తీరున్నారు. ఎలక్షన్ టైమ్‌లోనేమో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు లంక బిందెలున్నాయి. సెక్రటేరియట్‌లో దాచిపెట్టిండ్రు అని అన్నారు. హ్మ్. ఇప్పుడు లంక బిందెల గురించి అయినా గూడా ఇంకేదైనా గూడా డెఫినిట్‌గా ఆలోచించేది దొంగలే. హ్మ్. యూజువల్‌గా దొంగతనానికి పోయినప్పుడు లంక బిందెలు ఉన్నాయా లేదా అని చూస్తారా? అట్లాంటి ఆలోచనతోనున్న వ్యక్తిన. హ్మ్. సో, ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రభుత్వం అయినా గూడా డెఫినిట్‌గా అప్పులనేటివి ఉంటాయి. అండ్ మన రాష్ట్రం ఏదైతే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కాబట్టి గతంలో కేసీఆర్ గారు దీన్ని డెవలప్‌మెంట్ జేయడానికి కొద్దో గొప్ప అప్పు తీసుకున్నారు. ఆ అప్పుని నిరంతరం దాన్ని ఏమంటారు రెవెన్యూ జనరేట్ చేస్తూ దాన్ని తీర్చే ప్రయత్నం గూడా చేస్తుర్రు. అండ్ ఎక్కడ గూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా గూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ నడపలేదు. ఎప్పుడు గూడా చేతులెత్తేయడము, నాతోని గాదు, నాతోని చేత గాదు, అప్పుల పాలైందని జెప్పేసి ఎక్స్‌క్యూజెస్ అనేది ఎక్కడ చెప్పలేదు. అంటే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ఇప్పుడు నంబర్ 1 స్టేట్‌గా తీర్చిదిద్దిన క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కుతుంది. చాలా రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు బెంగుళూరు ఏదైతే ఉందో ఐటీకి చాలా ఫేమస్. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ గూడా ఉండే అవును. ఛాన్స్ ఉందనంటే అది కేవలం గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలిసీస్ అండ్ ఐటీ రంగాన్ని అంత డెవలప్‌మెంట్ జేసింది. అండ్ ఎన్నో కంపెనీస్ ఇక్కడికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్స్ జేసినాయి అండ్ కంపెనీస్ అన్నీ ఓపెన్ జేసినాయి కాబట్టి చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ దొరికింది. బట్ ఇప్పుడు ఆ అవకాశమే లేదు. 1 ½ ఇయర్ నుంచి ఆయన దావోస్ అంటున్నాడు. అటు పోయి ఏం హ్మ్. తీసుకొస్తున్నాడో, ఏం ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అండ్ డెవలప్‌మెంట్ అంటే ఏదైనా జరుగుతుందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే వాళ్ళ మంత్రులు, వాళ్ళు సెల్ఫ్‌గా డెవలప్‌మెంట్ అవుతున్నారు తప్ప ప్రజలని డెవలప్‌మెంట్ చేసే అవకాశం అయితే ఎక్కడ కనిపియట్లేదు.